ఒకటి చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు, గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నందుకు మరి మీ నేత ఎవరైతే ఉన్నారో మీ బీసీ నేత రమేష్ గారు అనుకుంటా ఆయన ఆయన దగ్గర వెళ్ళి పార్టీ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఇలాగే విధంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా మా మీద దాడి చేశారు అంటున్నారు. అదే సార్ దాడి చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మనోభావాలు దెబ్బతిని ఉంటాయి, వాళ్ళ మనోభావాలు బాధపడినప్పుడు మనం కంట్రోల్ ఎలా చేస్తాం అని అన్నారు. ఒక్క నిమిషం అన్నారు. మరి ఏ మనోభావాలు దెబ్బతినలేదు అంటారా మీరు? సార్ ఒకటి నేను మాట్లాడండి. సార్ అడిగింది నన్ను, నేను సమాధానం చెప్పాలి దానికి. నా సమాధానం కూడా మీరు చెప్తే ఏంటో చెప్పండి సార్. ఒకటి సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఫ్లెక్సీ గురించి తెచ్చారు కాబట్టి ఫస్ట్ ఫ్లెక్సీ గురించి ఆయనకు సమాధానం చెప్తాను సార్. అసలు ఫ్లెక్సీ అంటే ఏంటి సార్? ఫ్లెక్సీ అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటి మన ప్రయారిటీని ప్రజలకు చూపించుకోవడమే ఫ్లెక్సీ. వేరే వాడిని కించపరుస్తూ ఫ్లెక్సీలు ఎక్కడ ఉండవు ఈ ప్రపంచంలో సార్. ఈ ప్రపంచంలో మనం వేరే వాళ్ళ గురించి, వేరే సామాజిక వర్గాన్ని గురించి కించపరుస్తూ ఏ ఫ్లెక్సీలు పెట్టడం అది మంచిది కాదు. వీళ్ళు పెట్టినటువంటి ఫ్లెక్సీ ఏంది సార్? లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూ యొక్క నీచమైనటువంటి ఒక ఫ్లెక్సీని వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఒక బ్లాక్ కలర్లో చిత్రీకరిస్తూ వాళ్ళు ఒక రాక్షసుల మాదిరిగా చూపిస్తూ లడ్డులో ఏదో జరిగిపోయింది, లడ్డులో కల్తీ అయిపోయింది, ఇంకా కోర్టులోనే ఉంది, దానికి ఇంకా కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా డెసిషన్ రాకముందే వీళ్ళు ఈ మహాఫ్లెక్స్ మహాపాపం అంటూ పెట్టు. అది ఎక్కడ పెట్టారు సార్? టాయిలెట్ల మీద సార్, టాయిలెట్ల మీద ఫ్లెక్సీ పెడితే అది విజయశేఖర్ రెడ్డి ఇది ఆయన టైం ఆయన చెప్పను. నేను అడుగుతున్నా, సిబిఐ సిట్ రిపోర్ట్ అంత భీకరంగా ఏకపక్షంగా సిట్ రిపోర్ట్, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అభియోగం మాత్రమే. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అభియోగం మాత్రమే. ఈ అభియోగ పత్రాలని విజయశేఖర్ గారు మీరు ఫారిన్ లో ఉండడం వల్ల భారత రాజ్యాంగంలో భారత చట్టాలను మర్చిపోయినట్టున్నారు. మీరు ఫారిన్ లో ఉండేదాని వల్ల భారత చట్టాలను మర్చిపోయినట్టున్నారు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక అభియోగ పత్రం మాత్రమే. ఈ అభియోగ పత్రం కోర్టుకి వెళ్ళింది. కోర్టు డిసిషన్ చెప్పే వరకు అది నిజం కాదు. సిట్ చెప్పని, ఇంకోటి చెప్పని, ఎవరైనా చెప్పని, సిబిఐ చెప్పని, ఎవరు చెప్పని అదే టాపిక్ వేరుగా వెళ్తుంది. మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. ఇప్పుడు నిజంగా అభియోగ పత్రమే అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఫలాని వారి మీద మీరు చర్య తీసుకోండి అనే మాట చెప్పిన మాట వాస్తవం కాదా? మీరుతో ఫలానా వాళ్ళు తప్పు చేశారు ఎవరి మీద నివేదిక